మల్లికార్జున స్వామి ఆలయం రేకుర్తి గుట్ట కరీంనగర్కు కేవలం 2 కిలోమీటర్ల దూరంలో వెలిసిన శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం భక్తుల ఆధ్యాత్మిక విశ్వాసానికి ప్రధాన కేంద్రంగా నిలుస్తుంది. రేకుర్తి గుట్టపై వెలిసిన ఈ పవిత్ర స్థలాన్ని దర్శించుకునేందుకు భక్తులు గతంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. అయితే ఆలయానికి చేరుకునే మార్గాన్ని అభివృద్ధి చేయాలని స్థానికులు భక్తులు ఆశించారు. ఇప్పుడు గుట్ట కింద నుంచి పై వరకు 2 కిలోమీటర్ల ఘాటు రోడ్డు నిర్మించడంతో భక్తులకు అందుబాటులోకి వచ్చింది. ఈ రహదారి నిర్మాణం ద్వారా భక్తుల ప్రయాణం సులభతరమైంది. వృద్ధులు, పిల్లలు, అన్ని వయసుల వారు ఆలయానికి చేరుకోవడంలో ఇక కష్టపడాల్సిన అవసరం లేదు. దేవాలయ విశేషాలు: గుట్టపై భక్తి విభూరమైన వాతావరణం, ప్రకృతి అందాల నడుమ శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం భక్తుల హృదయాలను మంత్రముగ్ధుల్ని చేస్తుంది. శివరాత్రి, కార్తీక మాస ప్రత్యేకతలు: ప్రతి సంవత్సరం మహాశివరాత్రి, కార్తీక మాసం, ఇతర శివునికి సంబంధించిన పర్వదినాల్లో వేలాది భక్తులు తరలివస్తారు. నూతన రహదారి సౌకర్యం, ఆధునిక సదుపాయాలతో ఈ కొత్త రహదారి అభివృద్ధి చేయడం వల్ల ఆలయానికి చేరుకోవడం ఎంతో సులభమైంది. శివభక్తులు ఈ పవిత్ర గుట్టపై శ్రీ మల్లికార్జున స్వామి అనుగ్రహాన్ని పొందేందుకు భక్తి శ్రద్ధలతో ఆలయాన్ని సందర్శించగలరు. ఈ మౌలిక సదుపాయాలు అభివృద్ధితో భక్తుల ధార్మిక ప్రయాణం మరింత సుఖదాయకంగా మారింది. ఓం నమో శివాయ. గుట్టపై నుంచి దర్శనమిచ్చే అపురూప దృశ్యాలు. రేకుర్తి గుట్టపై నిలబడి చూస్తే కరీంనగర్ నగర సౌందర్యం భక్తుల కళ్ళకు అద్భుతంగా కనిపిస్తుంది. ఈ గుట్టపై నిలబడి చూస్తే కరీంనగర్ సమగ్ర దృశ్యం, నగరం మొత్తం ఒక పెద్ద చిత్రంలా కనిపిస్తుంది. రాత్రి సమయంలో రోడ్ల మీద లైట్లు, కాంతులు ప్రకాశించి నగర అందాన్ని మరింత పెంచుతాయి. ప్రముఖ విద్యా సంస్థలు, కాలేజీలు, సత్యసాయి డిగ్రీ ఇంజనీరింగ్ కాలేజీ, వైఫై కాలేజీ, గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ, ఇతర ముఖ్యమైన విద్యా సంస్థలు ఎత్తైన గుట్టపై నుంచి స్పష్టంగా కనిపిస్తాయి. కొత్తపల్లి చెరువు. కరీంనగర్ నగరానికి ప్రాణధారమైన కొత్తపల్లి చెరువు అద్భుతంగా కనిపిస్తుంది. ఈ చెరువు పొడవునా విస్తరించి ఉండడం నీటి తడి ప్రకృతి అందాలను మెరుగుపరుస్తుంది. చెరువులో కనిపించే పట్టణం ప్రతిబింబం దృశ్యం మరింత ఆహ్లాదంగా ఉంటుంది. గుట్టపై విరజిల్లుతున్న శివాలయం భక్తులకు భక్తి శ్రద్ధలను పెంచుతుంది. మహాశివరాత్రి, కార్తీక మాసంలో వేలాది భక్తులు తరలివస్తారు. నూతన రహదారి నిర్మాణంతో భక్తుల ప్రయాణం సులభమైంది. మల్లికార్జున స్వామిని దర్శించుకోవడం మాత్రమే కాదు, గుట్టపై నుంచి కరీంనగర్ నగర వైభవాన్ని, కొత్తపల్లి చెరువు అందాన్ని, విద్యా సంస్థల గంభీరతను చూసి భక్తులు, సందర్శకులు మరింత ఆనందిస్తారు. ప్రకృతి, ఆధ్యాత్మికత కలిసిన పవిత్ర స్థలానికి మీకు స్వాగతం. ఓం నమో శివాయ. లక్ష్మీ నరసింహస్వామి. ఇది కరీంనగర్ సిటీ. మీ అత్త నడిచిందా? ఈ గుట్ట కూడా ఎక్కది ఆమె. ఎక్కరు నడవరు. నేను 2 సార్లు తిరుపతికి నడిచిపోయినా. ఇప్పుడు చేతనైతే లేదు, నిలబడి కూడా చేతనైతే లేదు. చాలా అన్నట్టు మనిషి బతుకు జన్మల నడుచుకుంటా 3 సార్లు ఎక్కాలంట. 2 సార్లు నడిచా 3 సార్లు మనం 2 సార్లు కావచ్చు. నడవ ఇదే నడవని. అక్కడే ఏం దేవుడు, అది తుర్క దేవుడు మసీదు. అది ఎట్లా ఎక్కుతారు? దానికి ఎట్లా బందోబస్తు కట్టిరు. సూపర్. మా వాళ్ళకి ఎవరికి తెలియదట ఈ రోడ్లు ఎక్కుడు దిగుడు. ఇది తెలియ, ఇక్కడనే ఉంటారు. ఇళ్ళని పట్టుకొచ్చినా మాకు చూపించండి. ఇలా చూడు, మనకి ఎంత దగ్గర చెప్పు, 2 కిలోమీటర్లు ఉంటుంది.